ఆల్రెడీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఆ కోడి ఉంది కదా, కోడి మా ఇంటి దగ్గర ఉండకుండా గుడ్లు ఎడుతుంది. గుడ్లు ఎట్టడానికి వచ్చి నార్మల్గా రావట్లేదు, వేరే పుంజి వెళ్ళిపోతుందని చెప్పి దాన్ని వేసేద్దామని కోడిని వేస్తాం. నెక్స్ట్ ఈరోజు చిట్టి ముత్యాల రైస్ దొరకలేదు కానీ నార్మల్ రైస్తోనే రాజుగారి కోడి పలావ్ చేద్దామని ఆ నాటుకోడి మొత్తం కర్రీ మొత్తం వేరే బాయిలర్ కొంచెం తీసుకున్నాను. దాంతో రాజుగారు కోడి పలావ్ చేస్తాను. ఆల్రెడీ ఒకసారి ఢిల్లీలో ఉన్నప్పుడు చేశాను, మా ఊళ్ళో చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నాను. వీడియోస్ చాలా తక్కువ అయిపోయినాయి, వాచ్ అవర్ పెరగట్లేదు. చేద్దాం అనుకుంటున్నాను కానీ అసలు కుదరట్లేదు, బిజీ షెడ్యూల్ అయిపోయింది అదంతా. మమ్మీ నాటుకోడి వండుతుంది అక్కడ, కోడి పాపం. దాని లోపల గుడ్లు ఉన్నాయి, ఇగో ఆ గుడ్లు ఉన్నాయి, గుడ్లు పెట్టేది అది, అందుకనే కోసి. లాస్ట్ టైం గుడ్లు పెట్టింది, ఆ టైం దాన్ని పొదిగేద్దాం పిల్లల్ని పెట్టేద్దాం అనుకుని గుడ్లు ఒక 6 గుడ్లు ఎన్నో పెడితే మొత్తం పాడైపోయింది. ఒక నెల 15 రోజులు వాటి మీద కూర్చొని టైంపాస్ చేసింది. గుడ్లు పెట్టలేదు, ఏం పెట్టలేదు, అవన్నీ వేస్ట్. ఇంక అందుకని చెప్పి ఇప్పుడు గుడ్లు పెడుతుంది కదా, ఎలాగోలా తిని చాలా రోజులు అవుతుంది. నాటుకోడి నాన్ వెజ్ జోలికి వెళ్ళి హెల్త్లో బాగోలేక, అందుకని చెప్పి ఇప్పుడు దాన్ని వేసేసాం. ఓకే, కావాల్సినవి ప్రిపేర్ చేసుకుని అప్పుడు చూపిస్తాను ఏమేం కావాలి, ఏమేమి వేసుకుంటాను మొత్తం అన్ని. మాకు ఇక్కడేమో చిట్టి ముత్యాల రైస్ దొరకదు, అందుకని చెప్పి బెల్ రైస్ తీసుకున్నాను. అందులోని నెయ్యి వాష్ చేసుకొని ఫుల్గా వాటర్ డ్రైన్ చేసుకొని నెయ్యి, మసాలా పౌడరు, ధనియాలు, జీలకర్ర పౌడరు, కారం, లైట్గా సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు లైట్గా యాడ్ చేశాను. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేస్తా. ఇక మొత్తం మిక్స్ చేసేసి అలా ఉంచాను. మొత్తం ఇది కిలో రైస్. ఇప్పుడు కావాల్సిన ఏంటిది, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ రెడీ చేసుకుంటాను. ఓకే, పుదీనా, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు రెబ్బలు తీసేసి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా. ఇవన్నీ దాన్ని ఏమంటారు, బిర్యానీ తాలింపు చేయడానికి. తాలింపు అంటే తాలింపైనా వండడానికి. రైస్ ఎర్రగా బుర్రగా బాగుంది. ఈ చికెన్ ఏమో ఇది బిర్యానీలోకి, ఇది బాయిలర్ చికెన్ తీసుకున్నాను కొంచెం. నాటుకోడి ఏమో కర్రీ. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసి అలా వేపుకొని కొంచెం శని గ్రేవీలా దించేసుకుంటా. ఇది చికెన్ వేసి సరిపోద్ది. ఓకే, చికెన్ కూడా మొత్తం ఉల్లిపాయలు ఎగిపోయినాయి, చికెన్ కూడా వేసాను. నెక్స్ట్ బిర్యానీకి కూడా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. రైస్ పని అయిపోయింది, మసాలాలు ఒకటి తీసి పక్కన పెట్టుకోవాలి బిర్యానీలో వేయాల్సినవి. నెక్స్ట్ రైతాకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయినా కట్ చేసుకోవాలి అంతే. పక్కన ఇంకో కూర నాటుకోడి కూడా అయిపోతుంది. టైం ఎంత మా? టైం ఎంత? 11:25 అయింది. ఇంకా చాలా టైం ఉంది మనకి తినడానికి. పొద్దున్నే టిఫిన్ కూడా తినలేదు, జావ ఉంది. జావ తాగేసి మిగతా ప్రాసెస్ చూసుకుంటాను. నేను లాస్ట్ టైం చేసినప్పుడు అయితే మటన్తో చేశాను. మటన్తో కలిపి చిట్టి ముత్యాల రైస్ అన్ని ఢిల్లీలో చేశాను మా వాళ్ళకి. అప్పుడు నేను వచ్చేసేటప్పుడు లాస్ట్ టైం అప్పుడు ఇది వేరుశనగ ఆయిల్తో వాడాను. అప్పుడు టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడేమో నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్తోనే. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో, దీని టేస్ట్ ఎలా ఉంటుందో. నాటుకోడి కర్రీ మ్యాక్సిమం అయిపోయింది 90%. ఒక 10% అలాగా సిమ్లో పెట్టేసి అలా ఉంచితే సరిపోద్ది. ఇది కూడా అయిపోతుంది. చికెన్ ఇది నాటుకోడి అయితే అయిపోయింది. మొక్క టేస్ట్ చూసి కట్టేస్తాను. ఇంకా కెమెరానేమో ట్రైపోర్డ్ సెట్ చేస్తాను. ఇక్కడేమో లైటింగ్ సెటప్ పెట్టి చేసుకున్నాను. ఆయిల్ అవన్నీ ఆ గదిలో ఉన్నాయి, ఇందాక రెడీ చేసుకున్నాక సామాన్లు. ఫస్ట్ అయితే బిర్యానీ సామాన్లు వేసుకుంటాను. యాలకులు కదా, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పుదీనా లాస్ట్ వేసుకుంటాను. జీడిపప్పు ఇవన్నీ ఇప్పుడు వేసేస్తా. జీడిపప్పు, ఉల్లిపాయలు 10 చిన్నలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. నెక్స్ట్ కరివేపాకు వేయాలి. కరివేపాకు మెయిన్.
4 రబ్బరు అక్కడే తెంపుకొని వస్తాను. కరివేపాకు చెట్టి మావి. అలాగే కొంచెం నెయ్యి. ఇందాక మ్యారినేట్ చేసుకుని రైస్ ఉంది కదా, అది ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే, రైస్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్లో కొంచెం బాగా ఇది ఫ్రై చేసుకుంటే లైట్గా, మరీ మాడిపోయేలా కాదు, జస్ట్ ఇది మొత్తం ఆయిల్ అంతా పట్టి నెయ్యి స్మెల్ అదిరిపోతుంది. ఇలా 5 మినిట్స్ చేసుకోవాలి. అలాగని మొత్తం మార్చేసుకుంటే బిర్యానీ కాదు, ఇంకోటి అవుతుంది. ఇక్కడేమో లైట్ సెట్ చేశాను. ఆ లైట్కి వేడికి బాబోయ్ బయట ఈరోజు ఎండ చితక్కొట్టేస్తుంది. రికార్డ్ చేస్తుంటే మధ్యలో ఆగిపోతుంది కెమెరా, చిప్ ఏదో సరిగ్గా లేదని. రైస్ మంచిగా ఫ్రై అయిపోయిన ఆయిల్లోని. నెక్స్ట్ వాటర్ వేసేసుకోండి. 4 గ్లాసెస్ రైస్ అది. సో 1 కిలో రైస్ కదా, 8 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. పుదీనా కొంచెం, ఇది ఇంటి దగ్గరదే పుదీనా. ఫైనల్గా మిక్చర్ అయితే ఇలా వచ్చింది. మంచి కలర్ వస్తుంది అనుకుంటున్నాను. ఆ చిట్టి ముత్యాల రైస్ లాగే, చిట్టి ముత్యాల బిర్యానీ ఉంటుంది కదా, ఆ కలర్ వస్తే కదిరిపోద్ది. ఇది కొంచెం వాటర్ అనేది పోయి దగ్గరగా అయిన తర్వాత ఈ చికెన్ ఉంది కదా, ఆల్రెడీ ఎంత కుక్ చేసుకున్న చికెన్, ఈ చికెన్ వేసేసుకుంటా. మూత పెట్టేసాను, హై ఫ్లేమ్లో పెట్టాను. కొంచెం దగ్గరగా అయిన తర్వాత చికెన్ వేసుకొని పైన కొత్తిమీర జల్లేసుకొని దింపేసుకుంటే అదిరిపోద్ది. ఈ లోపు ఆనియన్ కట్ చేసుకొని రైతా చేసుకుంటా. ఓకే, రైతా కూడా రెడీ అయిపోయింది. ఎప్పుడైనా రైతా చేసేటప్పుడు లైట్గా మిరియాల పొడి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. ఓకే, ఇది దగ్గరికి వచ్చింది. ఇప్పుడు చికెన్ ఇందాక ఉందాక చికెన్, ఆ చికెన్ ఇప్పుడు వేసుకుంటాం. ఫాగ్ పడేస్తుంది. సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసేసుకొని చికెన్. ఓకే, చికెన్ వేస్తాను. ఇప్పుడు కొంచెం కలిపేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేస్తాను. దట్స్ ఇట్. పైన కొత్తిమీర నెయ్యి వేసాను. ఇప్పుడు పక్కన కూర ఉంది కదా, అదే బరువు కింద పెట్టేసి మూత పెట్టేసి, ఆ మూత పెట్టి ఈ కూర బరువు కింద పెట్టి సిమ్లో పెట్టేసి బాగా అయిపోద్ది ఇంకా. ఓకే, పవర్ పోయింది, అందుకే లైటింగ్ లేదు. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పెట్టుకొని తినేయడం లేట్. ఇలాంటి వేడి వేడి పొలావులోని, చికెన్ పొలావులోని ఇలా రైతా వేసుకొని మంచి నాటుకోడి కూర వేసుకొని తింటే ఉంటుంది అదిరిపోద్ది. కాంబినేషన్ లేదంట, మామూలుగా ఉండదు. ఇంకా చాలా రోజులు అవుతుంది నాన్ వెజ్ తగిల. కరెంట్ కూడా వస్తుంది. ఫ్యాన్ వేసుకొని తినేస్తే చాలు ఇంకా. బాబా, ప్లేట్లో పెట్టుకొని చూపిస్తా. నాకు గోల తగ్గట్టే కరెంట్ పోయింది, ఉడకపోసేస్తుంది. ఫస్ట్ నార్మల్ బిర్యానీ ఒకటి వద్దాం. అదిరిపోయింది. నా వంట నాకు నార్మల్గా నచ్చుతుంది, ఇది ఇంకా నచ్చింది. కర్రీతో ట్రై చేస్తాం. అదిరిపోయింది. అన్నీ పర్ఫెక్ట్ సరిపోయినాయి. పర్ఫెక్ట్ ఉంది అసలు. నాటుకోడి కర్రీ, ఈ రాజుగారి పొలం డెడ్లీ కాంబినేషన్. ఆనియన్ ముక్క తీసుకొని నిమ్మకాయ లైట్గా పిండుకొని, చికెన్ పీస్ ఒకటి, నాటుకోడి చికెన్ పీస్. ఫుడ్ అంటే పిచ్చి, అదో రకమైన హ్యాపీనెస్. చాలు, 100% సాటిస్ఫై. ఓకే, కంప్లీట్ చేసుకున్నా. వర్షం కూడా చితక్ కొడుతుంది, క్లైమేట్ అదిరిపోయింది. టాటా బై బై, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.